డాడీ అందరు వరిసిరు గానే ఎట్లనే నీ తలిగా వాడు చక్కగా పనిచేసేస్తేనేమో మంచిగుండు. నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా ముందే 2-3 పరదలు వరుస ఉంచురా అని. గుడ్డు గుద్దలకు వచ్చినాక కోడి గూడు కోసం తిరిగినట్టు ఇప్పుడు వచ్చి చూస్తే దొరుకుతుందా నీకు? కోరడు పుట్టక ముందు కుల్ల కొట్టేసినట్టు పొలాలే గోయలకి ఇట్లా పరదలు పడతారని నాకేం తెలుసు. ఇక నువ్వు అన్నట్టు మంటారు అనుకుంటాను ఇంట్లో పచ్చి బాలంటావు అన్నట్టు. గాలి గాలి అవుతాడు ఒక్కొక్కడు పని అంటే. నీకు ఇంట్లో పని సాత కాదా బయట పని సాత కాదా? నువ్వు మనిషి పుట్టువాడు పుట్టినావు. ఎందుకు కొడుతున్నావు డాడీ? ఇప్పుడు పెట్టిపోయినోడు పేయంతా ఉనికినట్టు. ఎన్నడైనా పొలం కాడికి వచ్చి కింద నీళ్లు చూసినావు పొలంలా? ఎన్నడైనా పొలాన్ని చూసుకున్నావు? అన్ని నేనేగా చూసుకున్నది. ఎన్నో వారెత్తపో ఉర్రకీడ ఎప్పుడు కళ్ళలో పెట్టుకుంటావు నాన్న అయితే. అబ్బో పందెంగా సాత కాదు కానీ రూపా మాటలే ఉన్నాయి. ఏమైందిరా లవంగం? ఒరేదో కొడతానో పోరానికి మొన్న వరువురా అని చెప్పిన పరదలు. ఆ ఫోన్ లో ఓది చేస్తాను ఫోన్ ఎప్పుడు ఫోన్ ఆతన్న తెస్తలేడు పని చెప్తే. ఇడ ఓసోదానా పక్కకు ఎండాకాలమైనా ఉలారుతాయిదా. అరే బాబు ఇట్రారా ఇడ వారే కొత్తారేంది ఇలా పొలం? ఏమో ఇవాళ అత్తడు కావచ్చు. ఈ దొరగారు ఆ తాగో తిరుపని హార్వెస్టర్ చెప్పిండు. అచ్చచ్చ పాయ అన్నట్టు అది వచ్చింది లేదు కోసింది లేదు. 4 రోజులు ఆయన చుట్టూ తిరుగుడు అవుతాను పిల్ల చుట్టూ తల్లి తిరిగినట్టు. ఈ పరదాలు అయితే పట్టాయి ఎవ నువ్వు ముచ్చటంటే మూతులు చెప్తావు గాని ముఖం పెట్టుకొని మాట్లాడుతాను చూడు. ఏం తిడతాండవురా పోరాన్ని పడుసు పోరాన్ని తిట్టకు. ఇవాళ రేపు పోరాన్ని ఎట్లున్నారు చిన్నదానికి పెద్దదానికి కోపానికి రావట్టే. ఏం తిడతానవాన్ని? పడుసో పెడుసో అన్నట్టు చేయద్దు. ఎట్లుండాలో పడుసు పోరాడంటే బండంతా పవర్ వక్కలు కావాలి. దీనికి పనే సాత కాదా? ఆ ఫోన్ కావాలి ఒకటి, ఆ తిరుగుతు బాడకాలతో తిరుగుడు కావాలి. నువ్వైతే ఇంటికి అమ్మకి చెప్తాను ఈ సంగతి. మా చెప్పినా కానీ బండి తీపో నువ్వు. అన్న ఇవాళ నన్ను హార్వెస్టర్ అత్తదా రాదే? మాయ దెంగులు దెంగబట్ట నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లా? ఇవాళ అత్త తమ్ముడు సాయంత్రం టెన్షన్ పడకు. దెంగడు మింగడు గంగడు గాసం అన్నట్టు అత్త అని చెప్పు లేకపోతే రానని చెప్పు. అచ్చ పాయ అన్నట్టు ఎత్తవేందన్న? అయ్యో ఇవాళ అత్త తమ్ముడు నువ్వు పరదలైతే వర్షించుకో ఎందుకు టెన్షన్ పడతాను? ఇట్లా చెప్పబట్టి 4-5 రోజులే పొలం కాడ కూర్చొని గుద్ద కాయబట్టే. ఒకటే ముచ్చట అత్త రాదా? రాకపోతే వేరే బండిని మాట్లాడుకుంటా నాదానే చెప్పలేవు మరి. వాళ్ళు ఒకటే బిట్ ఉంది నిన్ననే కొద్దిగా కోసొచ్చినావు వాళ్ళు అయిపోయింది అనుకో నీదే కోసుడు రేపు. కాదు ఇయ్యాల ఇల్లుగాలు ఎవడు ఏడ్చినట్టు ఆ గొడ్లు గోదలు గొర్రెలు బిర్రలు నా పానందంగా పట్టే ఆ తోపండి ఓంగరాంగా అటో బుక్ అందుకోబట్టి ఇటో బుక్ అందుకోబట్టే నేను ఏం చేయమంటావు చెప్పు మరి? దళాల మాటలు దెంగతా మీ అత్తదని చెప్పినగా ఎందుకు కొరుతాను మళ్ళా? దళాల మాటలు ఏందన్నా మళ్ళా దళాల మాటలని మాటలు అంటావు? మాయ దెంగులు దెంగుతున్నానా? అద్దనంగా ఆనికి ఇచ్చినావు ఇప్పుడు గుద్ద చుట్టూ నింపించుకుంటాను. అరే బాబు నేను ఏమంటున్నా ఇవాళ అత్తదిరా కొద్దిగా తీరం బట్టలు విను నా మాట. నువ్వు ఇలా రాకపోతే నేను వేరే బండిని మాట్లాడుకుంటాను నీ ఇష్టం ఇక. అట్లా కాదు తమ్మి నువ్వు అంత పెద్ద మాటలు అనకు. అసలే ఫీల్డ్ కూడా లేదు మనకు ఇంటింటికో హార్వెస్టర్ అయింది చూతానాగా నువ్వు కూడా అత్తది ఇవాళ అత్తది నువ్వు వేరే ఏం అనుకోకు. ఏందన్నా మరి మీరు నూకిటే నూకుతానే అంగుతారు ఉత్తా చెప్తే తట్టలేరు. ఈయనకి ఒక్కనికే ఉన్నట్టు ఉంది పువ్వుగానికి బీప్ దెంక నేను కూడా కొంటా కొనగాడి జాతరలా. ఓ ఇద్దరిని కైకిలో విలువ ఇచ్చిన పోతే ఒడ్ల పండుగ పోయి నీకు ఆడోకోలుకు ఉంటది కదా మళ్ళీ ఒక్కనైతే గోస అయితే నీకు. కైకిలో ఎందుకు మళ్ళా మా ఫ్రెండ్స్ ఉన్నారు 5 లీటర్ల తెలంగాణ అయితే మొత్తుకుంటారు. గుద్దంగది గుడిసె కప్పదు అన్నట్టు మనకి పని సాత కాదు ఏం సాత కాదు. నా మాటిని ఓ ఇద్దరు ఆడవాళ్ళని విలువ. నీకేమైతుందే డాడీ ఇప్పుడు అలా అట్టే ఓర్వెనెవరు కొద్దిగా కూడా అలాను నాటకంగా గట్లనే పిలిచిన వాళ్ళిద్దరిని పని ఏదైనా ముచ్చట్లు పెట్టి ఆడవాళ్ళతో. అట్లేం చేయరు వాళ్ళు మంచిగా చేస్తారు పనులు. నేను అవి చూసుకుంటా కానీ నువ్వైతే సెంటర్లో ఉండిపో. ట్రాక్టర్ వెళ్ళినాక ఫోన్ చేస్తా అడ్లు పోయించాడా. తాతని తీసుకోపో మరి ఒక్కని గోస అవుతుంది నీకు. మళ్ళా తాత ఎందుకు నాకు తోకనా? పానం తెంగుతాడు ఆడికి వచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలి. అద్దాదు తాత వచ్చిందంటే నేను ఓనేమని చెప్తున్నా. సరే కోడాన్లు తాళ్ళు వేసినావు అలా వేసినా అన్ని జరిగినా నువ్వు మళ్ళీ టెన్షన్ పెట్టక ఏదోటి మర్చిపోతా నేను. నీళ్ళ బాటిల్లు తెల్లగాలుదేనా నీళ్ళెందుకు మళ్ళీ వాళ్ళకు? ఆ ఎండకు తెల్లగాలు తాగితే బతుకుతారా గుద్దాకిలోడా? ఒడ్ల పొడి సొల్లవి అంటారు ఎటోడాటు పనేది మనేది కదా మళ్ళీ. సరే నీళ్ళు కొంచెం అవుతుంది తిట్టకే పోయే ముందట. ఒడ్ల పొంటి మంచిగా పట్టు మన కోసులు తగ్గుతుంది నీకే మళ్ళీ చూసుకుంటా ఓ పురుగు పూసుంటది. సరే డాడీ నువ్వైతే అట్ల సెంటర్ లో ఉండిపో. అరే దారా మిషన్ వచ్చిందట పోదాం. అమ్మతోడు ఇప్పుడే మా అయ్యో పని చెప్పిండ్రా పోతుండే. నిజంరా నీతోనే వద్దా వాడుతానా? నేను అత్తపా కొంచెం అయినాక నువ్వు టెన్షన్ పడకు. అవసరం ఉన్నంతసేపు పోవడం వల్ల అవసరం తీరిన తర్వాత పోవడం వల్ల అన్నట్టు ఏంద్రా ఇది? మీకు ఎప్పుడైనా గిట్లనే దెబ్బేసినారా? నేను పైసలు దెంగి పక్కకు రాని పైకి లేక చేస్తారు మానవత్వం లేని లాంటి. తోడుగా ఏడున్నారా?
దారా బండెక్కు. సరే గాని గోకులు పెడతాడటగా నిజమేనా? పొలమేనా గోకులు పెట్టదా ఇక ఏసీలో ఉట్టి పెరిగిన చేతులు దెంగుతావు. అమ్మతో నీ దగ్గర పైసలు ఉంటే మాత్రం ఆతన్న దేయకపోదురా మమ్మల్ని అయితే. Five minutes later. అరే ఇంకా ఏమైందిరా బొత్తిగా అధ్వానం చేస్తారు కొద్దిగా అందుకునే రాలేరా. వంగవాడి వరికి వస్తే ఏమైతుందిరా? గుద్దనవుతుందా గుడ్లు కూలుతానయా? వాళ్ళే చేయాలి నేనే చూడాలంటే నడవదీడా. అయ్యో అచ్చదా కూర్చాగుతలేదు ఆనో నీకు. అత్తున్నా కానీ నువ్వైతే అత్తున్నా అర్ధగంట నువ్వు వచ్చేసరికి బుచ్చపాలు ఎత్తిపోయేటట్టున్నది. ఎన్నడత్తారో ఇక నువ్వు నడుబే మళ్ళీ ఒర్రియకు మనిషిని. నువ్వు అత్తనే చేస్తా నేనైతే. సంకలుంటే ఆగో దిస్తే నడవనే నడవ అన్నట్టు ఆగుతలేవు కొడలు పట్టినాయో. గుద్ద మోపినావంటే లేవవు గాని. నీ పెద్దల జుట్ట పెట్టిపోయినోడు పేయంట ఉనికినట్టు ఏంద్రా ఇది? పని చేసుడు తక్కువ మాటలు తెంగేది ఎక్కువ. ఈ మాటలకే ఉన్నావు నీకు పని సాధన అవుతుంది. అరే మీ గుళ్ళు ఏందో నాకైతే అర్థం అయితలేదురా. ఎందుకు లొల్లి పెట్టుకుంటారా ఇప్పుడు? నీ గుద్దనే నోయద్రా పని చేస్తే మాత్రం. ఆ నడవ పందిపించల్లా అని చేస్తే తెలుస్తుందిరా ఈ ఎండకు. నీకేం మంచిగానే చెప్తావు. గోకి గోటీలు ఊసిపోయేటట్టున్నాయి. ఏం కాదు గోక బాయిలకు తాననుకోవడం కానీ టెన్షన్ పడకు నువ్వు. ఊకే గోకరా ఇంకెక్కువ గోకుడు పెడుతుంది. నువ్వు ఆగుపే మళ్ళీ మాట్లాడకు నాతో. ఏంద్రా ఇది గోకుడు? ఈ బీడి బిచ్చం కళ్ళుద్దరా జాతిని. ఓ వరి కొయ్య రాకపోయా కుప్పలయ్యే రాకపోయా ఎందుకురా నువ్వు బతుకుడిగా. అరే మీరు ఉంటారు అదేం చేస్తారా ఇంటికి? ఏ పొమ్మంట పోతామా నీ ఇష్టం. దీనికేం తక్కువ లేదురా మీకైతే. అరే మా అయ్య అయితే దెంగుతాడు కొద్దిగా కానీరా. బేబీ ఇక ఆ పొట్టోళ్ళు లేడా? ఆ పొట్టానికి ఒడ్ల పండి వరిగోయ నీకు వచ్చినాం హార్వెస్టర్ పోతుందంటే. అయ్యో మిషన్ సప్పుడు ఎక్కువ ఉన్నదా? ఉంటది ఇక అట్లనే పొలం కదా. తిన్నావా లేదా? అయ్యో తిను కదా మళ్ళీ ఎండకు చక్కెరాచి కింద పడతావు తినకపోతే. అరే ఎందుకురా ఇట్లా నా పానం దెంగుతారు? ఒకటి దొడ్డి కానుర్రి ఒకటి పోరానుర్రి. ఏంటి నేను తింటేనే తింటావా? నేను తిన్నా అప్పుడే తిన్నా. లేలే నేను పని చేస్తానా? ఇగో చెట్టు కింద కూర్చున్నా. ఆ ఇద్దరు కూలోళ్ళు చేసుకుంటారు అల్ల పని వాళ్ళు కూలి నా కొడుకులు. అందుకేరా ఎవరి గుద్ద ఆడే కడుకోవాలి, ఎవరి పని ఆడే చూసుకోవాలి. మా అయ్య కైకిలో అనగా మిమ్మల్ని పిలిచిన చూడు నా చెప్పు అనుకో నన్ను చంపుకోవాలి. అవన్నీ పోనీ గానీ ఏం కూర ఈరోజు? మేక పిచ్చలు మెంతం కూర తింటావా పోయి? మా గోకులు పెడుతుంది నాతో కాదు ఇక నేను పోతున్నామ్మా. ఓసారి పోరా అంటానో ఓసారి గోకుడు అంటానో. అరే ఒక ఎకరం అన్నా కాలే కారా మిషన్ కోసుడు. ఇంకా కళ్ళులో మందేసినట్టున్నాడు. నాకు దొడ్డికి పెడుతుంది మా. నేను పోతున్నా. నీళ్ళేడున్నాయి? అరే ముందు దెంగేరు రాయించాలి మీరు. చిన్న కాడ ఎరిగెళ్ళని చేసేది లేదు పిత్తేది లేదు కానీ దళారు మాటలు దెంగుతారు. ఆడు ఇట్లా చేసిండు ఇది ఇట్లా చేసిండు. నాకు గోకుడు పెడుతుంది గుడ్లు గుంజుతానే గుద్దను వస్తాను. ఎందుకు వచ్చిరా? పీక నీకు వచ్చిరా? మరి పొలమైనా గోకుడు పెట్టదు ఇక. అరే బాబు నువ్వు ఇటకరా నేను చెప్తున్నా. సరే సార్ దెంగేయండి చక్కగా. బాబు ఏమన్నా పని ఉంటే చెప్పురా మళ్ళీ ఫోన్ చేస్తాం. అద్దు సార్ మీరు చేసిన కాడికి మాజాలు మాకు. అద్దు పోరి. ఏమైంది నాన్న? ఒక్క ట్రిప్ కూడా రాలే ఇంకా. డాడీ నువ్వు ఇంటికి ఒక కైకిలి మనిషిని పట్టుకొని రాయే. మళ్ళేమో నూకిండ్రా మిమ్మల్ని. ఆ పోరాళ్ళు ఇద్దరు వచ్చగా. ఆ ఫాల్తుగాల్లో ఒకటి గోకుడు పెడతాడని వేయండు, ఒకటి దొడ్డి కత్తాడని వేయండి. ఇంకా రాలే. ఈ మిషన్ వెనక కోసం లేట్ అవుతుంది. ఓ కైకిలి మనిషిని పంపి. పట్టవాటిలో ఎవరు దొరుకుతారా ఫాల్తులని? అద్దురా అంటే వాళ్ళ గుద్దగాడి. ఇప్పుడేముంది తాగిరు పీకిరు. పని ఎవరు చేయాలి మళ్ళా? పిచ్చలు చంపిరమంటే మొత్తం పెంచిరు అందొంగ బాడుకావులు. నువ్వు వచ్చావు డాడీ లేకపోతే నేను అట్ల సెంటర్ లో పోతా ట్రిప్పులు పోయి. నీకు నువ్వు మనిషి పుట్టువాడు పుట్టినావు జట్టమోకంలా. ఇక నీకో సందు దొరికింది తిట్ట నీకు. ఉండు నేను ఎట్లనో చేస్తా గానీ. ఈ మోదో మాటలే ఉన్నాయి. రూపాయి చెప్పులు చేపోయి. నీ ఎవరు నువ్వు ఇట్లా తిట్టినావు అంటే నేను పోతున్నా పో ఇంటికి. పొలం వద్దు ఏమద్దు నువ్వు ఎట్లన్నా కోపించుకోపో. పీకుతావా ఇంటికో? ఇంటికాడ అర్రలది వచ్చి ఫోన్ పట్టి పంటావిగా. మనం అనిపిస్తలేదురా కొద్దిగానన్నా చెత్తకు. తిను అంటే బర్రె తిన్నట్టు తింటావు. పని చెప్తే నా కాళ్ళు ఉన్నారు నా కీళ్ళు ఉన్నారు. ఏమయ్యా మరి? వాళ్ళకి అవసరం ఉంటే మాత్రం దగ్గరుండి గుద్దగాడుతావు ఎందుకు వాళ్ళది?
ఇప్పుడు అనిపిస్తలేదురా నీకు? ఒక్క మాట నేను చెప్పింది నావరా? ఆనే ఉండిగా పంకజమును పంపిస్తానా. తొందర పంపు డాడీ. నువ్వు మళ్ళీ నవ్వకరా, పన్ను రాలేదు ఇంకా. ఈ పొద్దుగాల ఎవడు మందలు ఇచ్చిండో ఇన్ని దెంగులు తింటానా. ఫ్రెండ్స్ మాత్రం నమ్మకండి గాయస్, మోకం మీదకి వచ్చినాక చూపెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయస్, సీ యు సూన్.